జగనన్న పరిపాలన మరి ఒక సంక్షేమ రాజ్యం లాగా, ఒక అభివృద్ధి రాజ్యం లాగా, మరీ ముఖ్యంగా ఆరోగ్య రాజ్యం లాగా, అభివృద్ధి రాజ్యం లాగా అనిపిస్తా ఉంది. మరి ఎందుకనో మరి చాలా మీడియాలో, ఎస్పెషల్లీ పచ్చ మీడియాలో, పచ్చ టీవీలు, ప్రతిపక్షాలు ఇవన్నీ గగ్గోలు పెడతా ఉన్నాయి అభివృద్ధి జరగలేదని. కానీ నిజంగా మరి నాకు తెలిసిన అభివృద్ధి నేను కొన్ని మీతో పంచుకుందామని ఈ 58 నెలల్లో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరిద్దామని చెప్పి ఈ చిన్న ప్రయత్నం చేస్తానికి నేను రెడీ అయ్యి ఉన్నాను. మొట్టమొదటిసారిగా మన ఇండస్ట్రీస్ తీసుకుంటే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంది. అభివృద్ధి గురించి, ఇండస్ట్రీల అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడరు. ఈ గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి జరిగిన కొన్ని ఇండస్ట్రీస్ ఆల్రెడీ మన ప్రభుత్వంలో స్టార్ట్ అయినవి మాత్రమే చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాలనుకుంది కాకినాడలో మొదలుపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్. ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది దేశం మొత్తం మీద దాదాపు 3 ప్లేసుల్లో ఉంది. మన రాష్ట్రం వచ్చేసి 16 రాష్ట్రాలతో పోటీపడి దాదాపు సాధించాం. ఇది ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది 2000 ఎకరాల కాకినాడలో కేటాయించడం జరిగింది. 40,000 కోట్ల రూపాయలు ఇది ఫినిష్ అయితే గనక యాక్చువల్గా 40,000 కోట్ల రూపాయల మన టార్గెట్. అది చాలా కంపెనీలు శరవేగంతో ముందుకు పోతాం. ఇది డెఫినెట్ గా మన ప్రభుత్వము ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బల్క్ డ్రగ్ పార్క్ అవబోతాం. నెక్స్ట్ వచ్చేసి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్. కడప డిస్టిక్ లో కడపకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్. 6,914 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్. నెక్స్ట్ వచ్చేసి ఈఎంసి అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా ఈ ఎన్నిటిగా విభజించి మొత్తం అక్కడ బ్రహ్మాండంగా జరుగుతోంది అభివృద్ధి. ఈ 6,914 ఎకరాల్లో ఈ ప్రభుత్వం టార్గెట్ 25,000 కోట్ల రూపాయలు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్ని వచ్చేస్తే దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వంలో మొదలైన మరీ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రాజెక్టు గ్రీన్ కో. ఇది వచ్చేసి పిన్నాపురం కర్నూలు డిస్ట్రిక్ట్ లో 15,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ మొదలయ్యి ఉత్పత్తి అంటే స్టార్ట్ అయిపోయింది. అలాగే రామ్కో సిమెంట్ కొలిమిగుండ్లో కర్నూలు జిల్లాలో 3,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ మొత్తం ఉత్పత్తి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బలభద్రాపురం ఈస్ట్ గోదావరి జిల్లా 2,500 కోట్ల రూపాయలతో ఉత్పత్తి మొదలైంది. అలాగే సెయింట్ గోబెయిన్ అచ్యుతాపురం వైజాగ్ లో 2,000 కోట్ల రూపాయలతో ఉత్పత్తి కూడా స్టార్ట్ అయ్యింది. ఇది డెఫినెట్ గా వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్స్ ఇన్ దట్ ఏరియా. అలాగే నెక్స్ట్ సెంచరీ ప్లైవుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ బద్వేల్ లో కడప జిల్లాలో స్టార్ట్ అయింది. అది కూడా ఒక 2,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో ముందడుగేస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మాండెలెస్ ఇండియా అనే కంపెనీ శ్రీ సిటీ నెల్లూరులో 1,600 కోట్ల రూపాయలతో మరి ఉత్పత్తి స్టార్ట్ చేసింది. అలాగే గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో 1,377 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యి ఉత్పత్తులు సాగిస్తా ఉంది. అలాగే నెక్స్ట్ అచ్యుతాపురం వైజాగ్ అనకాపల్లి దగ్గర ఏటీజీ ఎకోహోమా అనే టైర్ ఫ్యాక్టరీ. ఇది 120 దేశాలకి ఇక్కడ తయారయ్యే టైర్లు ఎగుమతి చేసుకుంటా ఉన్నాం. ఇది 1,250 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ పిఓటిపిఎల్ అనే మరో సంస్థ టీసీఎల్ గ్రూప్ సంబంధించింది తిరుపతి దగ్గరలో స్టార్ట్ అయింది. 1,230 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. అలాగే మరో ముఖ్యమైనది పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ తయారు చేసే సంస్థ డిపి చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ నెల్లూరు 1,125 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. అలాగే ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో స్టార్ట్ అయింది. దీని పెట్టుబడి 1,150 కోట్ల రూపాయలు. నెక్స్ట్ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి 1,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. అలాగే హిల్టాప్ ఎస్ఈజెడ్ ఎడిడాస్ సంబంధించిన కంపెనీ ఇది తిరుపతిలో స్టార్ట్ అయింది. 700 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. ఇది కాకుండా ఆదిత్య బిర్లా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆదిత్య బిర్లా కాస్టింగ్ సోడా కంపెనీని బలభద్రపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 2,750 కోట్ల రూపాయలతో మొన్న మధ్య స్టార్ట్ చేయటం మరి మనం అంతా వీడియోల్లోనే చూసే ఉంటారు. డెఫినెట్ గా ఇవన్నీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో మరి ముందడుగేస్తా ఉన్నాం మనం. అలాగే లారస్ ల్యాబ్స్ వైజాగ్ లో స్టార్ట్ అయింది. ఉత్పత్తి స్టార్ట్ చేసింది 680 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ పెనాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ శ్రీ సిటీ నెల్లూరులో 600 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. అలాగే యూజియా స్టెరిలైజ్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ లో 500 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. నీల్ కమల్ గ్రూప్ కొప్పర్తి కడప డిస్ట్రిక్ట్ లో 450 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెల్లూరులో గోకుల్ అగ్రో రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 250 కోట్లతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏఎల్ డిక్సన్ టెక్నాలజీస్ కొప్పర్తి కడపలో ఇది కూడా 250 కోట్లతో స్టార్ట్ చేశాం. అలాగే లారా సింథటిక్ వైజాగ్ లో 190 కోట్లతో స్టార్ట్ చేశాం. నెక్స్ట్ గ్రీన్ ల్యాండ్ సౌత్ లిమిటెడ్ అనే కంపెనీ నాయుడుపేట నెల్లూరులో 175 కోట్లతో ఉత్పత్తి స్టార్ట్ అయింది. నెక్స్ట్ సన్నీ అపోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 165 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. డిక్సన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా టీవీ యూనిట్, ఇది కూడా తిరుపతిలో 110 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళది మరొకటి పులివెందుల్లో గార్మెంట్స్ 110 కోట్లతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ చింతలపూడి ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో గాడ్రేజ్ వాళ్ళకి సంబంధించిన గాడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ అనేది 100 కోట్ల రూపాయలు
రూపాయలతో స్టార్ట్ అయింది. అలాగే సీసీ కెమెరాలకు సంబంధించిన కంపెనీ సిపి ప్లస్ అనే కంపెనీ తిరుపతిలో మరి 100 కోట్ల రూపాయలతో స్టార్ట్ అవడం జరిగింది. అలాగే ఆర్ఎల్ ఫుడ్ వైజాగ్ లో 50 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా ఐటీలో చాలా కంపెనీలు చిన్న చిన్నగా వచ్చినాయి. అన్ని చెప్పాలంటే లిస్ట్ చాలా పెద్ద ఉంది కాబట్టి మరి ఇన్ఫోసిస్ ఐటీ దిగ్గజం కాబట్టి ఇన్ఫోసిస్ క్యాంపస్ మొన్న మధ్య వైజాగ్ లో స్టార్ట్ చేయడం జరిగింది 35 కోట్ల రూపాయలతో. అదంతా మీకు గుర్తుండే ఉంటది. నెక్స్ట్ నేను గుంటూరు సంబంధించిన కాబట్టి మా గుంటూరుకి ఐటీసీ వాళ్ళు లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అనేది వచ్చేసి హోటల్ ఒకటి గ్లోబల్ స్పైస్ పార్క్ కలిపి 50 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆల్రెడీ హోటల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్ లో కాకినాడలో ఒక 20 కోట్లతో స్టార్ట్ అయింది. అలాగే ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటే అని చెప్పి అనుకున్న టైంలో రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్య కాలంలో గత సంవత్సరంలో మరి జిందాల్ గారి ఆధ్వర్యంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అదే కడప స్టీల్ ఫ్యాక్టరీ అంటారు కదా, జమ్మలమడుగు దగ్గర సున్నప్రాయిపల్లి దగ్గర 8,800 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇనార్బిట్ మాల్ వైజాగ్ లో 600 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. అలాగే టీ సిమెంట్స్ మొన్న మోస్ట్ రీసెంట్ గా మా గుంటూరు జిల్లా, అప్పుడు పల్నాడు జిల్లా అనుకోండి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాచేపల్లి దగ్గర 2,500 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది వైజాగ్ ని యాక్చువల్ గా ఇండస్ట్రీ పరంగా గానీ ఐటీ పరంగా గానీ చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుందని చెప్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఇండస్ట్రీస్ ఇంకొకటి చెప్పాలి, ఎందుకంటే ఇది యునిక్, మనం అందరం ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే అదానీ గ్రూప్ వాళ్ళు ఇండియా మొత్తం మీద ఒకే ఒకటి అదానీ డేటా సెంటర్, అదానీ డేటా పార్క్ అనేది 300 మెగావాట్స్ తో మొత్తం మొదలు పెడుతున్నారు. అది గనక పూర్తి అయితే 21,800 కోట్ల రూపాయల మొత్తం టర్న్ జరుగుతుంది. దీనిలో ఇంకోటి ఏంటంటే ఇది దాదాపుగా ఇంటర్నెట్ మొత్తాన్ని డౌన్లోడ్ స్పీడ్ గానీ ఇంటర్నెట్ డౌన్లోడింగ్ స్పీడ్ వాట్ ఎవర్ అన్ని సబ్మెరైన్ కేబుల్ యాక్చువల్ గా సింగపూర్ నుంచి ఇక్కడికి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది దేశంలో ఒకే ఒక్కటి స్టార్ట్ చేశారు అదానీ గ్రూప్ వాళ్ళు. రాష్ట్రం మొత్తం మీద 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, అలాగే 30,000 పైగా పరిశ్రమలు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ లో వచ్చినాయి అని చెప్పడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే మాలాంటి వాళ్ళందరం మేము కూడా గర్వపడుతున్నారని డెఫినెట్ గా మీకు తెలియజేస్తా ఉన్నాను. జగన్ అన్న ఈ 58 నెలల పరిపాలన ఆరోగ్య రాజ్యం అని కూడా మనం సగర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఇంతకు ముందు చూస్తే ఎప్పుడో ఉన్న మెడికల్ కాలేజీలు తప్పితే గత ప్రభుత్వంలో గానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గానీ ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ గానీ నర్సింగ్ కాలేజీ గానీ రాలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు అలాగే నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి. దానిలో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే 542 అర్బన్ హెల్త్ క్లినిక్లు మరి అర్బన్ సెంటర్ లో ఉన్న జనాలందరికీ అందుబాటులో ఆరోగ్యం ఉంచుదామని చెప్పేసి 542 అర్బన్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం జరిగింది. 1126 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో మండలం లెవెల్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పరిధి కింద ఇంతకు ముందు కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఉండేది. దాన్ని 5 లక్షల పరిధి నుంచి 25 లక్షల రూపాయలు చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని డెఫినెట్ గా మీకు తెలుసు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఇంతకు ముందు కేవలం 1029 మాత్రమే మొత్తం వ్యాధులకి ఉండేది. ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఈ వ్యాధికి వర్తించదో ఈ వ్యాధికి వర్తించదో దీనికి వర్తించదు అనేవాళ్ళు. దాన్ని స్కోప్ ని ఎక్కువ చేసేసి ఇంకా దీని పరిధి కింద 2059 వ్యాధులు కవర్ అయ్యేట్టు చేయటం జరిగింది. అట్లాగే ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు పక్కన మన స్టేట్ కాకుండా పక్కకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆరోగ్యశ్రీ ఇది పరిధి కాదు, ఇది కవర్ కాదనేవాళ్ళు. మరి ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ మరి ఏ స్టేట్ పోయినా గానీ దానికి సంబంధించిన మొత్తానికి ఈ పరిధి కవర్ చేయటం జరుగుతూ ఉంది. ఇది డెఫినెట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఉద్దానం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఏరియాలో ఉద్దానం ఎన్నో ఏళ్ల నుంచి కిడ్నీ సంబంధించిన సమస్యలతో బాధపడతా ఉన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులై ఉన్నారు. సరైన మంచినీళ్ళు లేక హలో లక్ష్మణ అనుకున్న టైంలో మరి గత గవర్నమెంట్లు ఏది పట్టించుకున్న టైంలో మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 పడకల హాస్పిటల్లో అక్కడ నిర్మించడం జరిగింది. అట్లాగే ఒక కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ ఏరియా వాసులందరికీ మంచినీళ్లు 850 కోట్ల రూపాయలతో మంచినీళ్ల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. అట్లాగే ఆ ఏరియాలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ కాబట్టి కిడ్నీ వ్యాధులు వాళ్ళకి ఇచ్చే ఇంత ముందు పెన్షన్ కేవలం 2,500 రూపాయలు మాత్రమే. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500 రూపాయలు సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజువారీ కూలీలు రెక్కాడితే డొక్కాడదో అలాంటి వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి 2,500 నుంచి ఏకంగా 10,000 రూపాయలు
పెంచడం జరిగింది. ఇది డెఫినెట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ థింగ్ ఇన్ దట్ ఏరియా. అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ సంబంధించిన ఫెసిలిటీ, చాలా పెద్ద ఫెసిలిటీ మొత్తానికి ఏర్పాటు చేయటం మన ప్రభుత్వంలోనే జరిగింది. అట్లాగే రీసెంట్ గా రాయలసీమ వాసులందరికి కూడా క్యాన్సర్ స్పెషాలిటీ ఒకటి, మొత్తం అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ రాయలసీమ వాసులందరికీ కవర్ అయ్యే విధంగా, సేవలు అందించే విధంగా కర్నూలులో మొత్తం రాయలసీమ మొత్తానికి కవర్ అయ్యే విధంగా క్యాన్సర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఆధ్వర్యంలో పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 108, 104 వాహనాలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వమే. నెక్స్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏర్పాటు, ఇది కూడా యాక్చువల్ గా చంటి పిల్లలకు గానీ లేకపోతే తల్లులకు గానీ, అంటే గర్భంతో ఉన్న తల్లులు గానీ వీళ్ళందరికీ ఉపయోగపడిద్ది అని చెప్పి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంతకు ముందు ఆపరేషన్ జరిగినప్పుడు మరి రైతులు గానీ కూలీలు గానీ వీళ్ళందరూ కొన్ని రోజులు మరి రెస్ట్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి డబ్బుల పరంగా కష్టం అవుతుందని గ్రహించి మరి వాళ్ళకి ఆరోగ్య ఆసరా అనే కొత్త పథకం, మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు నాట్ ఓన్లీ ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఫ్రీగా చేయడం కాకుండా ఆరోగ్య ఆసరా అనేది ఏర్పాటు చేయడం కూడా మన ప్రభుత్వంలో జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వైద్య రంగంలో 54,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టింది ఇదే ప్రభుత్వం అని చెప్పేసి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తప్పితే ఇంకా ఏ ప్రభుత్వం చేయలేదేమో అన్నట్టు చేశాడని చెప్పి చెప్పగలను. నెక్స్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది బాగా మరి 2 సార్లు కరోనా టైం వచ్చింది మనకి. దాదాపు అందరం తెలుసు ఇంటికే పరిమితం అయ్యాం. ఆ కరోనా టైంలో కరోనా టెస్టులు చేయించడంలో దేశంలో నెంబర్ 1, కరోనా వ్యాక్సిన్ చేయటంలో దేశంలో నెంబర్ 1. అట్లాగే కరోనా టైంలో ఇష్టం వచ్చినప్పుడు దొంగల దోపిడీ లాగా డాక్టర్లు అందరూ దోచుకు తింటా ఉంటే ఇవన్నీ సహించలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మొత్తానికి దోచుకున్న డాక్టర్లందరికీ మీ ట్రీట్మెంట్ చేసినప్పుడు మీరు ఇంతే ఉండాలి, ఈ ట్రీట్మెంట్ కి ఇంత ఉండాలి, ఈ ట్రీట్మెంట్ కి ఇంత ఉండాలని చెప్పేసి మరి కట్టడి చేసి దాన్ని ఒక జీవో తీసుకొచ్చి అది అతిక్రమించిన వాళ్ళని మొత్తానికి జైల్లో పంపించడం కూడా మనం చూసాము. అది కూడా కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా చేసిందని చెప్పుకోవటంలో సందేహమే లేదు. నెక్స్ట్ టెలిమెడిసిన్ సేవలో ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం మీద నెంబర్ 1 స్థానంలో ఉంది. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ కి జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న ఇండియా మొత్తం మీద 5 జాతీయ అవార్డులు వచ్చినాయి. అలాగే మరీ ముఖ్యంగా మరి రీసెంట్ గా తణుకు దగ్గర హాస్పిటల్ కి మొత్తం ఇండియా మొత్తం మీద బెస్ట్ హాస్పిటల్ గా అవార్డు రావటం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అట్లాగే వైఎస్ఆర్ ఫ్యామిలీ డాక్టర్ పథకం కింద ఫ్యామిలీ ఫిజిషియన్ ఇంటికి మొత్తానికి పంపించి వైద్య సేవలో దాదాపుగా పైసా ఖర్చు లేకుండా ఇంటింటికి డాక్టర్ అనే కాన్సెప్ట్, ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ తో 2 కోట్ల మంది జనాలకి టెస్టులు చేయించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరి మనం గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ మందికి కంటి ప్రాబ్లమ్స్, ఈ మధ్యకాలంలో బీపీలు షుగర్లు ఎక్కువైన ప్రతి ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం అన్నా ఉంటుంది, కంటి కన్నా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమంతో మరి ఐస్ ఎగ్జామినేషన్ చేపించడం కూడా ఈ గవర్నమెంట్ లోనే మనకి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తున్నా. టోటల్ గా మరి హాస్పిటల్స్ అయితే మెరుగైన వైద్య సేవలు అందించడంలోను, స్టాఫ్ నియమించడంలోను, నెక్స్ట్ వచ్చేసి టెస్టులు చేయటంలోను దాదాపు ఆల్మోస్ట్ మొత్తం ఇండియాలో చూసుకుంటే ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇంతకు ముందు ప్రైవేటు హాస్పిటల్కి డబ్బులు లేకపోయినా ప్రభుత్వ హాస్పిటల్లో ఏమాత్రం పోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకంటే సరైన సేవలు లేవు. కానీ ఇప్పుడు దాదాపు 60 పైగా సేవలు మన గవర్నమెంట్ పెట్టిన పిహెచ్సిలో గానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ లో గానీ జరుగుతూ ఉన్నాయి. అలాగే నాడు నేడు ప్రోగ్రామ్ హాస్పిటల్ తీసుకుంటే 16,000 కోట్ల రూపాయలతో హాస్పిటల్లో భవనాలు నిర్మించడం గానీ, హాస్పిటల్లో ఉన్న పరికరాలు నిర్మించడం గానీ మొత్తం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది డెఫినెట్ గా జగనన్న రాజ్యాన్ని ఆరోగ్య రాజ్యం అని చెప్పుకోవడానికి ఏమాత్రం భేషజం లేకుండా మనమంతా పార్టీ సపోర్టర్ గా సగర్వంగా చెప్పుకోగలమని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా చెప్పలేనని ఉన్నాయి, కానీ కొన్ని హైలైట్స్ నేను మీతో పంచుకుంటాను. ముఖ్యంగా గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కాన్సెప్ట్ చేసి గ్రామాలకి సచివాలయాలు తీసుకొచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మనం అందరం ఆయన చెప్పినట్టు కాలు రగరించుకుని మరీ చెప్పొచ్చు. గ్రామ సచివాలయాలు 15,000 ఏర్పాట్లు చేశారు. దీనిలో ముఖ్యంగా 650 రకాల సేవలు మొత్తం ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఇంతకు ముందు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కావాలంటే మరి 1 జత 2 జతలో చెప్పులు అరగాలి, మరి 4-5 పోయి మొత్తం బతిమలు అడుకోవాలి, ఎంతో కొంత లంచాలు ఇవ్వాలి. సో అలాంటి ఏమి లేకుండా డైరెక్ట్ గా పోగానే ఇప్పుడు వాలంటీర్లు బ్రహ్మాండంగా సచివాలయంలో సేవలు అందిస్తా ఉన్నారు. నెక్స్ట్ రైతులకు సంబంధించింది రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో రైతులకి మనందరికి తెలుసు. అలాగే ఆయన జన్మదినమైన జూలై 8ని రైతు దినోత్సవం కూడా ఈ ప్రభుత్వం చేసుకుంటూ మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాంటి రైతులకి మరి ఎవ్రీ ఫేజ్
లైక్ విత్తనాల సబ్సిడీ, విత్తనాల అమ్మేప్పుడు సబ్సిడీ, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన లిటరేచర్, తర్వాత అలాగే వాళ్ళకి కావాల్సిన సూచనలు, సలహాలు, నెక్స్ట్ పంట అమ్మే వరకు ఆల్మోస్ట్ లైక్ స్పూన్ ఫీడింగ్ లాగా తెలియని వాళ్ళకి గానీ తెలిసిన వాళ్ళకి గానీ సబ్సిడీల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలవటానికి, వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి అర్థమయ్యే భాషలో అన్ని సేవలు ఉపయోగపడటానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 11,000 రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి హెల్త్ కు సంబంధించిన విలేజ్ క్లినిక్లు 10,000 విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా మొత్తం మీద దేశానికి మొత్తానికి ఆదర్శంగా వాలంటీర్ వ్యవస్థ యాక్చువల్ గా ఏర్పాటు చేసింది మొట్టమొదటిగా మరి మన ప్రభుత్వం అని చెప్పడానికి డెఫినెట్ గా మనందరం గర్వపడాలి. దాదాపుగా 2,65,000 మంది వాలంటీర్లు ఈ రోజు స్వచ్ఛందంగా సేవ చేస్తా ఉన్నారు. మరి అది ఎంత ఉపయోగమో మరి మనందరికీ అనుభవంలోకి వచ్చినాక గానీ తెలిసింది. ఎస్పెషల్లీ కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగపడిందంటే అంత ఉపయోగపడింది. ఈ రోజు ఇది అన్ని స్టేట్ లో అడాప్ట్ చేయడానికి రెడీగా ఉంది. అట్లాగే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ MSCలు 2 లక్షల పైగా ఏర్పాటు చేశారు. మరి ఇళ్ల పట్టాల గురించి చెప్పుకోవాలంటే ఇది ఇండియా రికార్డు, ఆంధ్రప్రదేశ్ రికార్డే కాదు, ఇండియా మొత్తానికి రికార్డు. 31 లక్ష ఇళ్ల పట్టాల పంపిణీ మన ప్రభుత్వంలో జరిగింది. అలాగే 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేశారు. నెక్స్ట్ 16,000 కోట్లతో నాడు నేడు కార్యక్రమం ద్వారా సర్కారు బళ్ళకి మరి టోటల్ గా మార్చేశారు. ఒక్కొక్క సర్కారు బడిని ఈ రోజు చూస్తుంటే అంతకు ముందుకి ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఇదే బడే అనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ హౌస్ఫుల్ అవటము దాదాపుగా చరిత్రలో ఎప్పుడు లేనిది. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన మరొక వింత. నెక్స్ట్ గవర్నమెంట్ పిల్లల్లో 10 మంది ఐక్యరాజ్య సమితి UNOకి మన వాళ్ళు రిప్రజెంట్ చేయటం కూడా ఒక చరిత్ర. ఇంతకు ముందు ఇప్పుడు జరగలేదు, ముందు జరుగుద్దేమో తెలియదు. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్ గా 2,83,866 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ గానీ, DBT ద్వారా గానీ, నాన్ DBT అంటే క్యాష్ రూపంలో గానీ, నాన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ గానీ చేయటం జరిగింది. ఇది కూడా బహుశా ఒక రికార్డే అని చెప్తాను. అలాగే అన్ని రికార్డులే ఉన్నాయి మనకి. విద్యారంగం తీసుకుంటే 73,000 కోట్ల రూపాయలు విద్యారంగంలో ఖర్చు పెట్టిన ఘనత మరి మన ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాగే 6,40,000 ఉద్యోగాల నియామకం జరిగింది. ఏది ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్. మరి గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2,31,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకు ముందు మొత్తం కలిపిన మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 లక్షలు ఉంటే 2,31,000 మంది మన గవర్నమెంట్ ఈ 58 నెలల్లో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దానిలో దాదాపుగా 54,000 డైరెక్ట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ లోనే రిక్రూట్ చేయడం జరిగింది. అట్లాగే పరిపాలనా సౌలభ్యం కోసం ఇంతకు ముందు ఉన్న మన 13 జిల్లాలని 26 జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అంటే ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని ఒక్కొక్క జిల్లా ఏర్పాటు చేశారు. ప్లస్ మన్యం జిల్లాని యాక్చువల్లీ గిరిజనులకు సంబంధించింది మొత్తం వాళ్ళకి స్పెషల్గా మన్యం జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మన గవర్నమెంట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీలో టాప్లో ఉంది. వరుసగా ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ టాప్లో ఉంది. ఎందుకంటే 301 సంస్కరణలు అమలు చేశారు కాబట్టి మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్లో నెంబర్ 1లో ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో మరి మంచి ఫీడ్బ్యాక్, కాంప్లిమెంట్ అనుకోండి నీతి ఆయోగ్ రిపోర్టు, అది కాంప్లిమెంట్ కాదు నిజము. మన రాష్ట్రంలో పేదరికం 11.7% నుంచి 4.2%కి తగ్గిందని చెప్పి రీసెంట్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. డెఫినెట్ గా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. నెక్స్ట్ మన స్టేట్ లో ఆదాయం పెరుగుదల గానీ, ట్యాక్స్ పేర్స్ గానీ ఆల్మోస్ట్ నెంబర్ 1 స్టేట్ లో ఉంది. యాక్చువల్ గా అది ఆశ్చర్యం జనాలందరికీ, బహుశా ఈవెన్ నేను కూడా ఆశ్చర్యపోయా తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే మన ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో 18 లక్షల మంది కొత్త ట్యాక్స్ పేర్లు వచ్చారు. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవాళ్ళు 18 లక్షల మంది పెరిగారంటే మరి మనకి అర్థమవుతా ఉంది. అలాగే అక్క చెల్లెల భద్రత కోసం అని చెప్పి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కూడా మరి మన ప్రభుత్వంలో జరిగింది. ఈ దిశ పోలీస్ స్టేషన్ ద్వారా అక్క చెల్లెల భద్రత కోసం మరి చాలా ఖర్చు పెడతా ఉన్నారు బడ్జెట్ లో. అలాగే 1,25,00,000 మందికి ఈ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే నిరుద్యోగ యువతకి నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే నిరుద్యోగులకి సాఫ్ట్ స్కిల్ పెంచడానికి, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇవన్నీ పెంచడానికి స్కిల్ హబ్ ఏర్పాటు చేశారు. ఇది అంతా మన ప్రభుత్వం శరవేగంగా దూసుకుపోతుందని చెప్పడానికి నిజంగా సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే మరీ ముఖ్యంగా విద్యారంగంలో తీసుకుంటే నిరుద్యోగులకి డెఫినెట్ గా ఈ స్కిల్ హబ్బులు గానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా వైజాగ్ లో స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా యాక్చువల్ గా మన ప్రభుత్వం ఈ 58 నెలల్లో సాగిస్తున్న
అభివృద్ధి. ఇంకా చూసుకుంటే 56 కులాల కార్పొరేషన్ ఏర్పాటు, 139 ఉపకులాల నుంచి 56 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. అలాగే పర్యాటక రంగం, టూరిజం కూడా చాలా అభివృద్ధి సాధించాం. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 100 సంవత్సరాల నుంచి అనేక రకమైన భూ సమస్యలు, అనేక రకమైన తగాదాలు భూముల దగ్గర మరి చూస్తూనే ఉన్నాం. వీటన్నింటినీ పరిష్కరించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ భూ సమగ్ర సర్వే. ఇది దాదాపు 100 సంవత్సరాల తర్వాత భూ సమగ్ర సర్వే అనేది మొదలుపెట్టింది ఈ ప్రభుత్వం. అలాగే 5 సంవత్సరాల్లో 30,000 పైగా ఇండస్ట్రీస్ వచ్చినాయి ఈ ప్రభుత్వంలో. నెక్స్ట్ ముఖ్యంగా మన రాష్ట్రంలో తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది. ఇప్పటి వరకు దానికి సరైన ఫెసిలిటీస్ కానీ సరైన పోర్టులు కానీ ఏమీ లేవు. మత్స్యకారులకి ఏమాత్రం మొత్తం సపోర్టే లేదు. వీళ్ళందరూ మత్స్యకారులు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తానికి చెప్పుకోవడానికి దిక్కు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లో 4 పోర్టులు 6 ఫిషింగ్ ల్యాండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇది 8.5 లక్షల మత్స్యకారుల కుటుంబాల్లో దాదాపుగా 1,60,000 మంది కుటుంబాల్లో దాదాపు చేపల వేట మీద ఆధారపడి ఉంది. ఇదంతా యాక్చువల్ గా ఉపయోగపడుతుంది. అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా 538 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం గంగపుత్రులకి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసింది కూడా ఈ ప్రభుత్వమే అని చెప్పి మనం ఖచ్చితంగా సంతోషంగా చెప్పుకోవచ్చు. అలాగే రైతులకి పంటలకి ఉచిత బీమా. రైతులందరూ కష్టపడి ఎంత చేసినా ఏం చేసినా చివరికి మరి పంట వచ్చేప్పటికి ఏ గాలో ఏదో తుఫానో ఏదో ఇస్తుంటే దానికి బీమా మరి ఇది చాలా రైతులకు ఉపయోగపడతా ఉంది. 54 లక్షల మందికి మరి ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కొక్కరికి వేలు కాదు లక్షలు వచ్చిన వాళ్ళు నాకే సొంతంగా తెలుసు. అట్లాగే రోడ్లు తీసుకుంటే 2,900 కోట్ల రూపాయలతో రీసెంట్ గా 7 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ శంకుస్థాపన మరి నితిన్ గడ్కరీ గారితో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ మీదుగా పోయాయి. 2,900 కోట్లతో తిరుపతిలో శంకుస్థాపన చేయటం జరుగుతుంది. అభివృద్ధిలో ఉన్నాయి. అలాగే మా ఏరియాకి సంబంధించి ఎస్పెషల్లీ ఈ ఏరియా అంటే గుంటూరు కృష్ణా జిల్లాకి సంబంధించిన చిన్న ఔటుపల్లి నుంచి గన్నవరం దగ్గర చిన్న ఔటుపల్లి నుంచి గొల్లపూడి వరకు దాదాపు 30 కిలోమీటర్లది 1,321 కోట్ల రూపాయలతో శరవేగంతో పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి. అలాగే మళ్ళీ గొల్లపూడి నుంచి చిన్నకాకాని వరకు అది చెన్నై కలకత్తా హైవే NH4కి కనెక్టింగ్, ఇది కూడా ఆల్మోస్ట్ 90% మోర్ దెన్ 90% ఫినిష్ అయింది. ఒక బ్రిడ్జి అంటే కృష్ణా నది మీదకి రావాలి కాబట్టి దీని ఖర్చు 1,600 కోట్ల రూపాయలు. నెక్స్ట్ కృష్ణా నదులు ఎప్పుడు వరదలు వచ్చినా కానీ ఆ విజయవాడ ఆ ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు కొన్ని కాలనీలు మొత్తం లేచిపోయి ఇళ్లలో లేచిపోయి ఆ వరద తగ్గే వరకు ఎక్కడికో పోయి ఉండటం, పాపం మళ్ళీ వాళ్ళు రావటము, ఇదంతా ఎప్పటి నుంచో తరతరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధలు గమనించి రీటైనింగ్ వాళ్ళు 137 కోట్ల రూపాయలతో 1.5 కిలోమీటర్ల మొత్తం కంప్లీట్ చేసిన ఘనత మరి మన ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నాను. అలాగే విజయవాడ నగరంలో మరి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీని ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి కనకదుర్గం ఫ్లైఓవర్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. మరి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినవి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనకదుర్గం ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ 1 కూడా మరి మన ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. అట్లాగే బెన్ సర్కిల్ దగ్గర ఇంకో ఫ్లైఓవర్ 2 మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి మన ప్రభుత్వంలోనే పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరం రాష్ట్రమే కాదు దేశం కూడా గర్వపడే ఇంకొక గొప్ప పని మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇది ఎక్కడా మరి మన మీడియాలో ప్రాజెక్ట్ సరిగ్గా చేసుకోలేదు. అఫ్ కోర్స్ పచ్చపత్రికలు పిచ్చి రాతలు రాస్తాయి కానీ ఇట్లాంటి ఇలా కళ్ళకి కనిపించవు. అదేంటంటే వెలిగొండ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా కొన్ని దశాబ్దాల నాటి పోరాటం. 1994 దీని గురించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది. మరి పోల సుబ్బయ్య గారు అనే ఆయన మరి బాగా పోరాడారు. కమ్యూనిస్ట్ నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 3/6/2006 మరి శంకుస్థాపన జరిగిన తర్వాత ఆయన కొంతవరకు మొత్తం చేసిన తర్వాత ఆయన మన గవర్నమెంట్ మారటం, తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రెస్టీజియస్గా తీసుకుని మరి 2019లో మన గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా శరవేగంగా సాగించి మరి జనవరి 13, 2021 1 టన్నులు పూర్తి చేయడం జరిగింది. మొన్న మార్చి 6వ తారీఖున 2 టన్నులు పూర్తి చేయడం జరిగింది. ఈ టన్నులో ఇది ప్రెస్టీజియస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది దాదాపు కొండ సొరంగాలు తవ్వాలి. ఇది 8,100 కోట్ల రూపాయల బడ్జెట్. దీనికి దాదాపు 18.8 కిలోమీటర్లో మీరు దాదాపుగా ఎక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్, కృష్ణా బ్యాక్ వాటర్ దగ్గర నుంచి
నల్లమల సాగర్ వరకు తీసుకురావాలి. 18.8 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా తీసుకురావాలి. ఒక టన్నల్ డయామీటర్ వచ్చేసి 7 మీటర్లు, ఇంకో టన్నల్ డయామీటర్ వచ్చేసి 9 మీటర్లు. దాదాపుగా దీని స్టోరేజీ 53 టీఎంసీ ఉంటుంది. దానిలో డెడ్ స్టోరేజీ 10 బోను 43 టీఎంసీ జనాలకు ఉపయోగపడుతుంది. ఈ 43 టీఎంసీ ద్వారా 3 డిస్టిక్లు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి కడప, ఉమ్మడి నెల్లూరు, 3 డిస్టిక్లకి 30 మండలాలకి దాదాపుగా 5 లక్షల ఎకరాలకి సాగునీరు, అలాగే 15 లక్షల మందికి తాగునీరు. మరి ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద టన్నల్. ఆసియా ఖండం అంటే మీకు తెలుసు కదా, 48 దేశాల్లో అతిపెద్ద టన్నల్, 18.8 కిలోమీటర్ల టన్నల్ పూర్తి చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి, ఇది డెఫినెట్ గా ఈ 3 జిల్లాలకి వరప్రదాయని అని చెప్పి చెప్పుకోవటానికి సంతోషపడుతున్నాం. ఇంకా జగనన్న పరిపాలన చూసుకుంటే ఇది సంక్షేమ రాజ్యం, ఇది పేదల రాజ్యం అని చెప్పుకోవటానికి ఏమాత్రం మనం మొహమాటపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కసారి ఫిగర్లను చెప్తాను, ఆ ఫిగర్లను చూసినాక మీరే చెప్పండి. జగనన్న అమ్మఒడి 26,067 కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడికి పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన 4,275 కోట్ల రూపాయలు. జగనన్న విద్యా దీవెన 12,609 కోట్ల రూపాయలు. జగనన్న గోరుముద్ద 2,669 కోట్ల రూపాయలు. జగనన్న విద్యా కానుక 1,784 కోట్ల రూపాయలు. జగనన్న చేదోడు 404 కోట్ల రూపాయలు. జగనన్న తోడు 2,025 కోట్ల రూపాయలు. ఆ తర్వాత మహానాయకుడు, మహానేత రాజశేఖర రెడ్డి గారి పేరు మీదుగా ఇంకొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అయ్యేంటో ఒకసారి చెప్తాను. వైఎస్ఆర్ రైతు భరోసా రైతులందరికీ దాదాపు ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల్లో ఒక్కొక్క రైతుకి అన్ యావరేజ్ 67,500 ఇవ్వటం జరిగింది. ఆ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మన 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది 14,439 కోట్ల రూపాయలు. అలాగే పంట టైంలో 0 వడ్డీకి రైతులకి డైరెక్ట్ గా ఇచ్చింది దాదాపుగా 205 కోట్ల రూపాయలు. అలాగే 0 వడ్డీ పథకం కింద ఎస్హెచ్జీలకి ఇచ్చింది 4,969 కోట్ల రూపాయలు. అలాగే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రోగ్రామ్ అవ్వాతాతలకి మొత్తానికి భరోసాగా నిలవటం. ఇది ఎంతమందికి హెల్ప్ అవుతుందో దాదాపు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఈ రోజుల్లో కన్నవాళ్ళు ఉన్నా లేకపోయినా పేదవాళ్ళకి మొత్తానికి నేనున్నాను పెద్ద కొడుకులాగా అని చెప్పి ఈ పథకం ప్రవేశపెట్టారు. అలాగే ప్రతి నెల 3,000 రూపాయలు 66,43,000 మందికి మొత్తానికి ప్రెస్టీజియస్ గా ఇస్తా ఉన్నారు. 66,43,000 మంది పెన్షన్దారుకి 3,000 రూపాయలుగా లెక్కన ప్రకారం ఈ ప్రభుత్వం నెలకి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ 5 సంవత్సరాల్లో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీని వైఎస్ఆర్ పెన్షన్ ప్రోగ్రామ్ కింద 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తర్వాత చేయూత, వైఎస్ఆర్ చేయూత 19,189 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ ఆసరా పథకం 25,570 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం, వాహనాల్లో కొనిచ్చే ప్రోగ్రాము, దానికి వచ్చేసి 97 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆర్థికంగా స్థితిమంతులు కాని వాళ్ళందరికీ మరి రెక్కాడితే డొక్కాడినళ్ళకి ఆరోగ్య ఆసరా అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా 720 కోట్ల రూపాయలు మొత్తం మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నేస్తం, ఇది 1,876 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ పథకం కింద 4,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అట్లాగే పేదలకి కళ్యాణమస్తు షాదీ తోఫా కింద 427 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద 9,894 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అట్లాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రోగ్రాము మన ప్రభుత్వంలో 815 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం 2,029 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్ నేతన్న హస్తం ప్రోగ్రామ్ కి 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరీ ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం దాదాపుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు చాలా ప్రెస్టీజియస్ తీసుకున్న ప్రోగ్రామ్ 31 లక్షల ఇళ్ల పట్టాలు 22 లక్షల పక్కా ఇల్లు కట్టించింది మన ప్రభుత్వం. ఇది నాట్ ఓన్లీ ఆంధ్ర రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ ఇండియా రికార్డ్. ఈ ఇంటి నిర్మాణానికి డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఇచ్చిన డబ్బు వచ్చేసి 12,295 కోట్ల రూపాయలు. అలాగే ఇళ్ల స్థలాల వాల్యుయేషన్ వచ్చేసి 77,975 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలు. ఇది మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా 1,89,500 కోట్ల రూపాయలు అన్ యావరేజ్ అయింది. అలాగే నాన్ డీబీటీ, నాన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ తీసుకుంటే 94,366 కోట్లు జరిగింది. ఈ టోటల్ గా తీసుకుంటే
ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,83,866 కోట్ల రూపాయలు డీబీటీ గానీ నాన్ డీబీటీ గానీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ గానీ నాన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉన్న 26 జిల్లాల్లోనే కాదు, గ్రామాలనే కాదు అభివృద్ధి చేసింది. చివరికి చంద్రబాబు నాయుడు గారు గత 7 సార్లుగా రిప్రజెంట్ చేస్తున్న కుప్పంని కూడా డెవలప్ చేశాడు. కుప్పంని రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే హెరిటేజ్ డైరీ గురించి మీ అందరికి తెలుసు. ఆయన అక్కడ చెప్పిందే వేదం, ఇచ్చిందే రేటు. అక్కడ పాడి రైతులకి లీటర్ కి ఆయన చెప్పిందే ఫైనల్ రేటు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ డైరీ 385 కోట్ల రూపాయలతో అమూల్ డైరీ తీసుకొచ్చేసి స్థాపించి ఒక్కొక్క లీటర్ కి 10 నుంచి 20 రూపాయలు మెరుగ్గా మొత్తం రేట్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాగే ఇంకా భూముల గురించి 35 లక్షల ఎకరాల శాశ్వత భూముల హక్కు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఎప్పటి నుంచో వస్తున్న లంకలు గాని పట్టాలు గాని వీటన్నిటికీ 35 లక్షల ఎకరాలు దాదాపుగా మొత్తానికి శాశ్వత భూ హక్కు కల్పించింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 37,53,000 ఎస్ఐన్ ల్యాండ్ల భూముల సమస్యానికి పరిష్కారం చూపించింది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చివరిగా ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, నేను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ గానీ ఏ రాజకీయ నాయకుడు గానీ ఆంధ్రప్రదేశ్లో గానీ నాకు తెలిసినంత వరకు ఇండియాలో కూడా ఒక మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా తీసుకుని దాదాపు 100% పాళ్ళు అమలు చేసిన ప్రభుత్వము పార్టీ నాయకుడు మనదే అని చెప్పుకోవడానికి సగర్వంగా మనది మొత్తానికి ఒక జగనన్న సపోర్టర్గా నేను ఉన్నాను. అలాగే మీరు కూడా మీ ఏరియాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మీ నియోజకవర్గ స్థాయిలోనూ మీ జిల్లా స్థాయిలోనూ మొత్తానికి జరిగిన కార్యక్రమాలు వీడియోల రూపంలో మీరు ఒక్కొక్కరు చేసి, ఎస్పెషల్లీ మన సోషల్ మీడియా వాళ్ళు చేసి అక్కడంతా మొత్తం తెలియజెప్పండి. అలాగే చాలామందికి నాకే బొచ్చిబోళ్ళు నాకు తెలియదు స్టేట్ లెవెల్లో. ఇవన్నీ చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోతున్నాను. ఐఎమ్ ష్యూర్ మనం అందరం ఎప్పుడో చూసి మర్చిపోతాను 5 సంవత్సరాల క్రితం జరిగిన అభివృద్ధి. అందుకని మరొకసారి మీ ఏరియాలో జరిగిన అభివృద్ధి అంతా వీడియోల రూపంలో చేసి మీరే స్టార్ క్యాంపెయిన్లో ఉండే, మీరే సూపర్ స్టార్ క్యాంపెయిన్లో ఉండే ఈ ప్రభుత్వానికి మీరే పీపుల్ స్టార్